దేవుడే మాకు ఇట్లా రాసి పెట్టినేమో అనిపిస్తుందా? కాకపోతే మస కడుగుతా అన్నం అడుగుతుంది దేవుడు ఇట్లా రాసిండే మాకు ఇట్లా ఉన్నది. ఏం తెలియదు మళ్ళీ మా చదివి మా చదువు మాత్రం ఓన్లీ కాకపోతా బీడి తాగుతావా? బీడదాన్ని కాబట్టి తమ్మకెళ్ళి మంది తాగుతావు? తమ్మకెళ్ళి మందేం తాగవా? ఓ అదుపు తాడదు. తాగుతావా? ఓ తాతావు. పైసలు ఎక్కడి? పచ్చగా అడుగుతుంటే పోతారు ఇస్తారు 2 రూపాయలు. మరి అడగతిన పైసలు ఆయన తాడు పెడితే మరి ఇంట్లో సంసారం ఎట్లా వెళ్తుంది? పొడ తంపుకున్న కాలమత పొడ తంపుకున్న కాలమత పొట్టవు తంపుకున్నామని ఆత్మ నంపుర అన్నీ ఇచ్చేస్తాం పోతా ఆత్మ నంపరాలంటే ఈ మాట నిజమంటే నీ దూట అంటే ఎందుకు చంపొద్దు? అది ఇంత అని నంపరాదు. ఎందుకు? అది దేవునికి తింటుందా? అందుకే చంపొద్దు. పట్ట మర్చి కానీ ఎవడ కానీ నేను ఒక్క కాను మన ఊరు పంది కానీ పట్టణ కానీ ఎవడ కానీ ఆత్మ జీవితం నంపరాదు. ఇప్పుడు అని జీవితం నంపరాదు. చనిపోతుంటే గింత అది గింతల్లో గింత ఉంటే గింత గింత అయితే సంతోషం. పామొద్దు ఏమంటది గింత గింత వేసుకున్నాడు గింత వేసుకున్నాడు పామొద్దని అప్పుడు మా తల్లి పుట్టింది మా పోషక తల్లి పుట్టింది మా ఇంటిని మా కలం పుట్టింది మా ఇంటిని పుట్టి మా ఇంటిని దేవుని మొక్కుతూనే భక్తి మీ మోటేసిన మాకు మీకు గెలిచినట్టు మీరు గెలిచినట్టు మీరు గుడికి పోతావా మరి నువ్వు? గుడికో మొక్కుతా మళ్ళీ మకరం మొక్కొస్తా మళ్ళీ మసగా మొక్కొస్తాను వారం మళ్ళీ ఆడు పోంది ఇంకా కావాలంటే పోంది ఇంకా పుట్టే మనిషి పోతే పోసేపకి ఇట్లా వస్తున్నాయి అతో జమ ఆడు